హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను లుకిజం ని కంటిన్యూ చేయబోతున్నాను. సో అందుకే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో మన వాస్కో ఆల్మోస్ట్ స్కూల్లో నుంచి ఎక్స్పెల్ అవబోతాడు కదా, ఎందుకంటే జాస్మిన్ అనే అమ్మాయి మన వాస్కోని ఫ్రేమ్ చేస్తుంది కాబట్టి వాస్కో తన వాలెట్ ని దొంగలించాడు అని. బట్ గైస్ ఎప్పుడే జేజ్ గడు డిటెక్టివ్ లాగా అయిపోతాడు అండ్ వాడు జాస్మిన్ ని ఎక్స్పోజ్ చేస్తాడు అనమాట. లైక్ జాస్మిన్ తన వాలెట్ ని వాస్కో ఒక లాకర్ లో పెట్టి వాస్కోని ఫ్రేమ్ చేస్తుంది అని. సో అట్లా మన వాస్కో ఇంకా స్కూల్లో నుంచి ఎక్స్పెల్ అవ్వడు. అండ్ గైస్ తర్వాత మనము ఒకరిని చూస్తాం అండ్ వీడు మాస్క్ వేసుకుని ఉంటాడు అండ్ వీడు సైబర్ కెఫేకి వెళ్తాడు. అండ్ సైబర్ కెఫేలో మనము డబ్బులు ఇచ్చి కంప్యూటర్ యూజ్ చేసుకోవచ్చు కదా హాఫ్ అన్ అవర్ కి అండ్ 1 అవర్ కి. సో అట్లా వీడు కూడా డబ్బులు ఇస్తాడు అండ్ గైస్ వీడు ఇంకా అనేసుకుంటాడు ఆ కంప్యూటర్ ఇంకా వీడిది అయిపోయింది అని. అండ్ దాంతో గైస్ వీడు CPU కీబోర్డు అండ్ మౌస్ అమ్మడానికి ట్రై చేస్తాడు ఇద్దరికి, అది కూడా సైబర్ కెఫేలోనే. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళిద్దరు ఏమీ కొనుక్కోరు ఎందుకంటే వాళ్ళిద్దరికి తెలుసు కాబట్టి ఈ CPU మౌస్ అండ్ కీబోర్డు సైబర్ కెఫే వాళ్ళది అని. అండ్ దాంతో గైస్ వీడు వాళ్ళిద్దరిని కొడతాడు, అది కూడా కీబోర్డ్ తో. అండ్ వాళ్ళ డబ్బులు దెబ్బేస్తాడు. అండ్ తర్వాత వీడి దగ్గరికి కొంతమంది వస్తారు అండ్ వాళ్ళు వీడిని అడుగుతారు అనమాట, నువ్వు మా గ్యాంగ్ లో జాయిన్ అవుతావా అండ్ వీఆర్ హాస్టల్ గ్యాంగ్ అని. అండ్ గైస్ ఈ మాస్క్ వేసుకుని ఉన్నవాడు ఎవడో తెలుసా, జేమ్స్ గడ్ అనమాట. అండ్ వీడు మీకు గుర్తున్నాడు కదా, వీడే కదా జేహో గడ్ తో ఫేక్ బ్యాంక్ అకౌంట్ స్కామ్ చేసింది. అండ్ జేహో గడ్ వీడిని అండ్ మన డానియల్ కదా బిల్డింగ్ పై నుంచి తోయేసింది. అండ్ గైస్ తర్వాత మనం జోయిని చూస్తాం అండ్ జోయి స్కూల్ కి వెళ్తూ ఉంటది అండ్ అప్పుడే జోయి అనుకుంటది నా స్టాకింగ్ లో హోల్ ఉందని. అండ్ గైస్ అప్పుడే ఒకడు జోయి దగ్గరకు వస్తాడు అండ్ జోయి ముందు చేతులు చాపుతాడు అండ్ జోయితో అంటాడు, నువ్వు నా హ్యాండ్స్ మీద ఊస్తావా అని. అండ్ దాంతో ఆబ్వియస్లీ జోయి షాక్ అయిపోద్ది అండ్ తను అనుకుంటది ఎవడు అని. అండ్ గైస్ అప్పుడే వాడు జోయితో అంటాడు, నువ్వు నా హ్యాండ్స్ మీద ఊస్తే నేను నీకు డబ్బులు ఇస్తా అండ్ ఆల్సో నువ్వు ఈ బాటిల్ ని నింపేస్తే నీ ఉమ్ముతో నేను నీకు $100 ఇస్తా అండ్ ఆల్సో నువ్వు నీ స్టాకింగ్స్ ని పడైపోతున్నావా ఎందుకంటే అవి చిదిగిపోయినాయి కాబట్టి, సో నువ్వు వాటిని పడేసే బదులు నాకు ఇచ్చేసే అని వాడు జోయితో అంటుంటాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ జోయి చాలా షాక్ అయిపోద్ది అండ్ తను చాలా భయపడిపోద్ది అండ్ అందుకే జోయి పారిపోద్ది. అండ్ దాంతో గైస్ వాడు జోయితో మళ్ళీ అంటాడు, నేను నీకు ఇంకా $100 ఇస్తా ఫర్ యువర్ నెంబర్ 1 అని. అండ్ గ్యాస్ తర్వాత వీడు అనుకుంటాడు నేను తనకి ఇంకా ఎక్కువ డబ్బులు ఆఫర్ చేసి ఉండాల్సింది అని. అండ్ గ్యాస్ అప్పుడే వీడి దగ్గరికి ఎవరు వస్తారు అండ్ వీడితో అంటారు అనమాట, మిస్టర్ నీకు నా ఉమ్ము కావాలా అని. అండ్ దాంతో వీడు సంతోషపడిపోతాడు అనమాట. బట్ గ్యాస్ వీడి దగ్గరికి వచ్చింది ఎవరు, లోగన్ గడ్ అనమాట. అండ్ లోగన్ గడు వీడితో అంటాడు, నీకు ఎంత ఉమ్ము కావాలో చెప్పురా, నేను నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా ఉమ్ము అని లోగన్ గడు వీడితో అంటాడు. అండ్ గ్యాస్ తర్వాత లోగన్ గాడు వీడిని చాలా కొడతాడు ఎందుకంటే ఆబ్వియస్లీ వీడు జోయి జోలికి వచ్చిండు కాబట్టి. అండ్ గ్యాస్ తర్వాత జోయి తన ఫ్రెండ్స్ అందరికి చెప్తుంది అనమాట, లైక్ ఒకడు నా ఉమ్ము కొనుక్కుంటా అని అన్నాడు అని. అండ్ దాంతో జే, డానియల్ అండ్ జాక్ గడు చాలా షాక్ అయిపోతారు అనమాట. అండ్ జాక్ గడ్ అయితే ముందు జోయిని నమ్మడు. అండ్ గ్యాస్ తర్వాత జాక్ గడు జోయితో అంటాడు అనమాట, వాడు నీ ఉమ్ముని $100 ఇచ్చి కొనుక్కుంటానని అన్నాడా, అట్లయితే నేను వాడికి నా ఉమ్ము అమ్ముతా అని జాక్ గడు అంటాడు. అండ్ దాంతో జోయి వాడితో అంటది, ఒక అబ్బాయి యొక్క ఉమ్ము ఎవరు కొనుక్కుంటారా అని. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి జేజ్ గడు వచ్చేస్తాడు అండ్ జేజ్ గడు అంటాడు, అట్లాంటి వాళ్ళు వేరే పర్సన్స్ ఒక బాడీలీ సెన్స్ కి అట్రాక్ట్ అవుతారు అండ్ అందుకే వాళ్ళు ఉమ్ము స్టాకింగ్స్ అవన్నీ కూడా కొనుక్కుంటారు అండ్ వాళ్ళకి కొంతమంది అమ్ముతారు అవన్నీ కూడా, ఎందుకంటే వెన్ దేర్ ఇస్ ఎ డిమాండ్ దేర్ ఇస్ ఎ సప్లై, ఇట్స్ యాజ్ సింపుల్ as that అని జేజ్ గడు అంటాడు. అండ్ దాంతో జోయి అండ్ మీరా అంటారు, ఫస్ట్ ఆ అమ్ముతున్న వాళ్ళని పట్టుకోవాలి అండ్ పోలీసులు వాళ్ళని ఏమి పట్టుకోరా అని వాళ్ళిద్దరు అంటారు. అండ్ దాంతో జేజ్ గడు అంటాడు, వాళ్ళు ఫారెన్ సోషల్ మీడియా ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి అందుకే వాళ్ళని ట్రాక్ చేయడము ఇంపాసిబుల్ అండ్ అందుకే వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టము. అండ్ ఆల్సో వాళ్ళు మీ ఇద్దరికి కూడా మెసేజ్ లో పెట్టిండ్రు, మీకు వాళ్ళ మెసేజ్లు వచ్చినాయా అని జాక్ గడు వాళ్ళిద్దరు అడుగుతాడు. అండ్ దాంతో మీరా అండ్ జోయి అంటారు, అవును మా ఇద్దరికి ఎవరో మెసేజ్ పెట్టినారు, మేము మా స్టాకింగ్స్ అండ్ షార్ట్స్ అమ్ముతామా అని మీరా అండ్ జోయి అంటారు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి మ్యారీకేమో వస్తుంది అండ్ మ్యారీకేమో జేజ్ గడి చెవులు పట్టుకుని లాగుతుంటది అండ్ జేజ్ గడితో అంటది, నేను ఒకసారి సిగరెట్ ని స్మోక్ చేసి పడేసినాను అండ్ ఆ సిగరెట్ బట్ ని ఎవడో తీసుకుంటూ అండ్ ఆల్సో జేజ్ నీకు ఇవన్నిటి గురించి ఎట్లా తెలుసు, కొంపదీసి నువ్వు కూడా స్టాకింగ్స్ అవన్నీ కొనుక్కుంటావేంది అని మ్యారీకేమో జేజ్ గడితో అంటది. అండ్ దాంతో జేజ్ గడు అంటాడు, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, నేను వాటి గురించి రీసెర్చ్ చేసినాను ఎందుకంటే ఇట్ కుడ్ బి హాస్టల్స్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాబట్టి. అండ్ నేను ఎందుకు రీసెర్చ్ చేసినాను ఎందుకంటే వాస్కో చెప్పినాడు కదా తను 4 big crews ని డిస్ట్రాయ్ చేస్తాడని, సో అందుకే నేను రీసెర్చ్ చేసినాను. అండ్ డానియల్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో అది నువ్వు చాలా జాగ్రత్తగా విను. హాస్టల్ ఇస్ ఎ సెల్ విత్ ఇన్ ఎ సెల్, అంటే హాస్టల్ చాలా పెద్ద గ్యాంగ్ అండ్ దాంట్లో చాలా చిన్న చిన్న గ్యాంగ్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు హాస్టల్ గ్యాంగ్ వాళ్ళలో వాళ్ళే ఫైట్ చేసుకుంటున్నారు. బట్ మనకి హాస్టల్ గ్యాంగ్ ఒక లీడర్ ఎవడు అండ్ మెయిన్ మెంబర్స్ ఎవరో తెలియదు. బట్ మనకి ఒక్క విషయం అయితే చాలా బాగా తెలుసు, దట్ దే ఆర్ డూయింగ్ ఏ హోల్ న్యూ లెవెల్ ఆఫ్ క్రైమ్స్ కంపేర్డ్ టు గోటా గ్యాంగ్ ఆర్ బిగ్ డీల్ గ్యాంగ్ అండ్ దే ఆర్ నాట్ లైక్ ద వన్స్ వి ఎన్కౌంటర్డ్ సో ఫర్ అని జేజ్ గడు అంటాడు. అండ్ గైస్ మీకు గుర్తుంటే జేజ్ గడు ఒకసారి మన డానియల్ కి 4 big crews గురించి చెప్తాడు కదా అండ్ అట్లా వాడు హాస్టల్ గ్యాంగ్ గురించి చెప్తాడు కదా, దే ఆర్ ద వర్స్ట్
మోస్ట్ క్రిమినల్ ఆర్గనైజేషన్ అని. అండ్ ఆ మాటలు ఇప్పుడు డానియల్ కి గుర్తొస్తుంటాయి. అండ్ ఆల్సో గైస్ డానియల్ అనుకుంటాడు ఇప్పుడు గాడ్ డక్ గ్యాంగ్ కి జోహన్ గడ్ ఎట్లయితే ఉన్నాడో అండ్ బిగ్ డీల్ గ్యాంగ్ కి జే కిమ్ గడ్ ఎట్లయితే ఉన్నాడో సేమ్ అట్లనే హాస్టల్ గ్యాంగ్ కి కూడా ఒకడు ఉన్నాడు అండ్ వాడు లీడరు. అంటే ఇప్పుడు జోహన్ అండ్ జే కిమ్ లాగా ఇంకొకడు ఉన్నాడు అని డానియల్ అనుకుంటూ ఉంటాడు. అండ్ గైస్ తర్వాత మనం జాస్మిన్ ని చూస్తాం. అండ్ జాస్మిన్ జాక్ అండ్ మీరాతో అంటూ ఉంటది రోజుకి అట్లీస్ట్ 6 times అబ్బాయిలు నా నెంబరు అడుగుతుంటారు అండ్ నా బాయ్ ఫ్రెండ్ ఒక మోడల్ అండ్ తన ఇంకా ముందు నా నెంబర్ అడిగిండు అని జాస్మిన్ అబద్ధాలు చెప్తుంటది. అండ్ జాక్ గడ్ కూడా ఇట్లనే అనుకుంటాడు జాస్మిన్ మళ్ళీ అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసింది అని. బట్ గైస్ మీరా జాస్మిన్ ఒక మాటలు నమ్మేస్తుంది. అండ్ దాంతో జాక్ గడ్ మీరాతో అంటాడు మీరా జాస్మిన్ చెప్పిన అబద్ధం వల్ల వాస్కో ఆల్మోస్ట్ స్కూల్లో నుంచి ఎక్స్పెల్ అవ్వబోయిండు. అట్లాంటప్పుడు నువ్వు జాస్మిన్ చెప్పిన మాటలు ఎలా నమ్మగలుగుతున్నావు అని జాక్ గాడు మీరాతో అంటాడు. అండ్ దాంతో మీరా అంటది జాక్ నీకు ద బాయ్ హూ క్రైడ్ విల్ఫ్ స్టోరీ తెలుసు కదా అని. అండ్ గైస్ ఆ స్టోరీ మనం చాలా సార్లు విన్నాం కదా. ఒక చిన్న పిల్లడు ఉంటాడు అండ్ వాడు విలేజర్స్ తో అంటూ ఉంటాడు అనమాట వుల్ఫ్లు వస్తున్నాయి అని. అండ్ అట్లా విలేజర్స్ వాడిని 2-3 సార్లు అయితే నమ్ముతారు. బట్ ఎప్పుడైతే విలేజ్ లోకి నిజంగానే వుల్ఫ్లు వస్తాయో అప్పుడు విలేజర్స్ ఎవరు కూడా వాడిని నమ్మరు. సో ఈ స్టోరీ బట్టి మీరా జాక్ గడ్ కి ఏం చెప్తుంది మనం జాస్మిన్ ని నమ్మాలి ఈవెన్ తో తను అబద్ధాలు చెప్తున్నా సరే, ఎందుకంటే తను చెప్పిన దాంట్లో ఏదో ఒకటి నిజం అయ్యిండొచ్చు. యూ క్యాన్ జడ్జ్ పీపుల్ సో ఈజీలీ అని మీరా జాక్ గడ్ తో అంటది. అండ్ గైస్ తర్వాత జాస్మిన్ మీరాతో సెల్ఫీ దిగుతుంది. అండ్ గైస్ తర్వాత జాస్మిన్ ఒక పోస్ట్ పెడుతుంది అది కూడా మీరా ఫోటోతో. అండ్ తను ఆ పోస్ట్ లో రాస్తుంది అనమాట నేను నా స్టాకింగ్స్ ని అమ్ముతున్నాను అని. అండ్ దాంతో గైస్ చాలా మంది జాస్మిన్ కి మెసేజ్ చేస్తారు స్టాకింగ్స్ కొనుక్కోవడానికి. అండ్ గైస్ జాస్మిన్ తిన స్టాకింగ్స్ సాక్స్ సిగరెట్ బట్లు అవన్నీ కూడా అమ్ముతుంది అనమాట. తిన్న ఫోటోలు పెట్టి కాదు అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి లైక్ మీరా లాగా. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి జాస్మిన్ వాళ్ళ ఫాదర్ వస్తాడు. బట్ గైస్ జాస్మిన్ వాళ్ళ ఫాదర్ నే తిడుతుంది అండ్ అంటది నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు సో అందుకే నువ్వు ఇక్కడ నుంచి దొబ్బేయని. అండ్ గైస్ తర్వాత ఒకడు జాస్మిన్ కి మెసేజ్ చేస్తాడు అండ్ హీఈస్ అబ్సెస్డ్ విత్ మీరా అనమాట. అండ్ వాడు అనుకుంటాడు వాడితో ఇప్పుడు చాటింగ్ చేస్తుంది కూడా మీరానే అని. సో అందుకే వాడు అంటాడు ఒకవేళ నువ్వు నన్ను మీట్ అవ్వగలితే నేను నీకు $1000 ఇస్తా అని. అండ్ దాంతో ఆబ్వియస్లీ జాస్మిన్ అనుకుంటది $1000 అని. అండ్ ముందైతే జాస్మిన్ ఒప్పుకోదు మీట్ అవ్వడానికి. బట్ తర్వాత తను ఒప్పేసుకుంటది ఎందుకంటే తనకి $1000 కావాలి కాబట్టి. అండ్ గైస్ తర్వాత మనం మీరాని చూస్తాం. అండ్ మీరా ఒక బెంచ్ మీద కూర్చొని ఉంటది. అండ్ మనం వీడిని చూస్తాం. అండ్ వీడే అనమాట హూ ఈస్ అబ్సెస్డ్ విత్ మీరా. అండ్ అప్పుడే వీడి దగ్గరికి జాస్మిన్ వస్తుంది. అండ్ దాంతో వీడు జాస్మిన్ తో అంటాడు అదేంది మీరా నాతో మాట్లాడడానికి రాకుండా నిన్ను ఎందుకు పంపించింది అని. అండ్ దాంతో జాస్మిన్ అంటది నేను మీరా ఒక ఫ్రెండ్ ని అండ్ మీరాకి సిగ్గెక్కువ అనమాట. అండ్ అందుకే తను నీతో మాట్లాడడానికి రాలేదు అండ్ అందుకే తను నన్ను పంపించింది నీతో మాట్లాడడానికి అండ్ డీల్ చేయడానికి అని జాస్మిన్ వాడితో అంటది. అండ్ గైస్ దాంతో వాడు జాస్మిన్ తో అంటాడు నేను అట్లీస్ట్ మీరాకి హాయ్ చెప్పొచ్చా అని. అండ్ గైస్ అప్పుడే మీరా హాయ్ చెప్తుంటది అనమాట. అండ్ దాంతో వీడు అనుకుంటాడు వీడికే మీరా హాయ్ చెప్తుందని. అండ్ దాంతో వీడి చెయ్యి ఊపడం స్టార్ట్ చేస్తాడు మీరా వీడికే హాయ్ చెప్తుంది అని. బట్ గైస్ యాక్చువల్గా అయితే మీరా ఎవరికి హాయ్ చెప్తుంది జాక్ గడ్ అనమాట. అండ్ జాక్ గడ్ కూడా ఇక్కడే ఉంటాడు. అండ్ జాక్ గడ్ ని చూసి జాస్మిన్ అండ్ వీడు షాక్ అయిపోతారు. అండ్ జాస్మిన్ అయితే ఇంకా చాలా షాక్ అయిపోద్ది. అండ్ తను అనుకుంటది జాక్ గడ్ ఇక్కడికి ఎందుకు వచ్చిండు అని. అండ్ గైస్ జాక్ గాడు జాస్మిన్ ని గుర్తుపట్టాడు ఎందుకంటే జాస్మిన్ మాస్క్ వేసుకుని ఉంది కాబట్టి. అండ్ గైస్ జాక్ గాడ్ కి ఇక్కడ అసలు ఏమవుతుందో అర్థం కాదు. సో అందుకే వాడు ఏమి రియాక్ట్ అవ్వడు అండ్ వీళ్ళిద్దరిని ఏమి అనడు. అండ్ తర్వాత జాక్ గాడు మీరా దగ్గరికి వెళ్తాడు అండ్ మీరాని అడుగుతాడు మీరా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. అండ్ దాంతో మీరా అంటది నేను షాపింగ్ వచ్చినాను విత్ జాస్మిన్ అండ్ జాస్మిన్ నాకు చెప్పింది ఇక్కడ వెయిట్ చేయమని. అండ్ జాస్మిన్ ఎక్కడికో వెళ్ళింది అండ్ తను ఇంకా రాలేదని మీరా జాక్ గాడితో అంటుంటది. అండ్ గైస్ జాక్ గాడిని చూసి వీడికి డౌట్ వస్తుంది అనమాట. అండ్ వీడు జాస్మిన్ తో అంటాడు నువ్వు నాతో స్కామ్ ఏం చేయట్లే కదా ఇవన్నీ కూడా మీరావే కదా అండ్ నేను అసలే లాయర్ ని సో అందుకే నువ్వు నాతో స్కామ్లు గేమ్లు చేసినావు అనుకో నేను నీ మీద కేసు పెట్టి జైలుకి పంపించేస్తా అని వీడు జాస్మిన్ తో అంటుంటాడు. అండ్ దాంతో జాస్మిన్ అంటది లేదు ఇది ఏమి స్కామ్ కాదు అని. అండ్ దాంతో గైస్ వీడు అంటాడు సరే అయితే నేను పోతా నా వైఫ్ నా కోసము వెతుకుతూ ఉంటది అని. అంటే గైస్ చూసినారా వీడికి వైఫ్ ఉంది బట్ అయినా సరే వీడు ఇట్లాంటి వేషాలు వేస్తున్నాడు. ఎంత పెద్ద అవలో కూడా చూడండి వీడు. అండ్ ఆల్సో గైస్ వీడు ఎవడో తెలుసా జిహోగడ్ లాయర్ అనమాట వీడు. అండ్ తర్వాత ఇంకా డీల్ అయిపోయింది కాబట్టి జాస్మిన్ అండ్ మీరా ఇంటికి వెళ్ళిపోతుంటారు. అండ్ అప్పుడే జాస్మిన్ మీరాతో అంటది నేను సిగ్గా ఉండడం వల్ల మనము ఎక్కువ షాపింగ్ చేయలేకపోయినాము అండ్ ఐఎమ్ సారీ ఫర్ దట్ అని జాస్మిన్ మీరాతో అంటది. అండ్ దాంతో మీరా అంటది ఇట్స్ ఓకే పర్వాలేదు అని. అండ్ గైస్ తర్వాత మీరా అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అండ్ మీరా అక్కడి నుంచి వెళ్ళిపోయినాక జాస్మిన్ తన స్టాకింగ్ విప్పేస్తుంది అనమాట. అండ్ ఈ స్టాకింగ్ ని తను నెక్స్ట్ వీక్ అమ్మాలని అనుకుంటది. అండ్ ఆల్సో గైస్ ఇప్పుడు జాస్మిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటది ఎందుకంటే తనకి మీరా వల్ల $1000 వచ్చేసినాయి కాబట్టి. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి ఆ లాయర్ గడు వచ్చేస్తాడు అండ్ వాడు జాస్మిన్ ఒక మాటలు వినేసాడు అనమాట. అండ్ దాంతో ఆబ్వియస్లీ వాడికి చాలా కోపం వస్తుంది అండ్ వాడు జాస్మిన్ ని పట్టేసుకుంటాడు. అండ్ వాడు బాటిల్ ఉన్న జాస్మిన్ యొక్క ఉమ్ముని జాస్మిన్ కే తాగిపోతాడు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి జాక్ గడ్ వచ్చేస్తాడు అండ్ ఆబ్వియస్లీ జాక్ గడ్ కి మొత్తం తెలిసిపోయింది అనమాట.
అనమాట. అండ్ అందుకే జాక్ గాడికి వీళ్ళిద్దరి మీద చాలా కోపం వస్తది. అండ్ తర్వాత జాక్ గాడు ఆ లాయర్ గాడి నోరు పట్టుకొని గట్టిగా నొక్కేస్తూ ఉంటాడు. అండ్ దాంతో లాయర్ గాడు జాక్ గాడితో అంటాడు, నన్ను వదిలేరా లేకపోతే నేను పోలీసుల్ని పిలుస్తా అని. అండ్ దాంతో జాక్ గాడు అంటాడు, నువ్వు పోలీసుల్ని పిలుస్తావరా, పిలువురా, పోలీసులు ఫస్ట్ వచ్చి నిన్నే దంతారు, ఎందుకంటే నువ్వు హై స్కూల్ అమ్మాయిల యొక్క స్టాకింగ్స్ కొనుక్కుంటున్నావు కాబట్టి అని జాక్ గాడు అంటాడు. అండ్ తర్వాత జాక్ గాడు జాస్మిన్ తో అంటాడు, జాస్మిన్ నాకైతే నీ మీద ముందు నుంచే నమ్మకం లేదు, అండ్ ఆగు నీ పని కూడా నేను చెప్తా అని జాక్ గాడు అంటాడు. అండ్ దాంతో జాస్మిన్ మళ్ళీ అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అతను జాక్ గాడితో అంటది, జాక్ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, ఆ లాయర్ గాడే నన్ను రిటర్న్ చేసినాడు అని జాస్మిన్ ఏవేవో అబద్ధాలు చెప్తూ ఉంటది. బట్ ఆబ్వియస్లీ జాక్ గాడు జాస్మిన్ ఒక మాటలు నమ్మడు. అండ్ వాడు జాస్మిన్ తో అంటాడు, మీరా నేను ఇంకా నమ్మింది అండ్ మీరా నాకు చెప్పింది నేను నిన్ను జడ్జ్ చేయొద్దని. అండ్ జాస్మిన్ నాకైతే ఇప్పుడు నిన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి పోలీసులకి అప్పగించాలని ఉంది, బట్ నిన్ను చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుండు, సో అందుకే నేను నిన్ను పోలీసులకి అప్పగించను అండ్ అందుకే నువ్వు ఇంకా ఇప్పటి నుంచి ఇట్లా మళ్ళీ ఏమి చేయకు అండ్ స్టే అవుట్ ఆఫ్ మై సైట్ అని జాక్ గాడు అంటాడు. అండ్ గైస్ జాక్ గాడికి ఎవడు గుర్తొస్తున్నాడు జాస్మిన్ ని చూస్తే, జిహో గాడు అనమాట. ఎందుకంటే జిహో గాడు కూడా ఇట్లనే వేషాలు వేసేవాడు కాబట్టి, సో అందుకే జాక్ గాడికి జాస్మిన్ ని చూస్తే జిహో గాడే గుర్తొస్తున్నాడు. అండ్ గైస్ తర్వాత నెక్స్ట్ డే జాస్మిన్ వాళ్ళ ఫాదర్ స్కూల్ కి వచ్చేస్తాడు. అండ్ మీరాని జాస్మిన్ గురించి అడుగుతుంటాడు అనమాట. ఎందుకంటే జాస్మిన్ కొన్ని రోజుల నుంచి ఇంటికి తిరిగి రాలేదంట. అండ్ లాస్ట్ టైం జాస్మిన్ ని చూసింది ఎవరు, మీరానే కదా. సో అందుకే జాస్మిన్ వాళ్ళ ఫాదర్ మీరాని అడుగుతుంటాడు, జాస్మిన్ ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా అని. అండ్ దాంతో మీరా అంటది, సారీ నాకు తెలీదు జాస్మిన్ ఎక్కడికి వెళ్ళిందో అని. అండ్ గైస్ వీళ్ళ మాటలన్నీ కూడా జాక్ గాడు వింటూ ఉంటాడు. అండ్ జాక్ గాడు అనుకుంటూ ఉంటాడు, జాస్మిన్ తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నేనే కారణమా, నేను తిట్టడం వల్ల జాస్మిన్ తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా, బట్ వాట్ ఎవర్ ఇట్స్ అవర్ ఫాల్ట్ ఎనీవే, వై షుడ్ ఐ కేర్ అని జాక్ గాడు అనుకుంటుంటాడు. అండ్ గైస్ వేరే సైడ్ మనం డో అండ్ వాడి ఫ్రెండ్స్ ని చూస్తాం. అండ్ వాళ్ళు కొంతమంది అమ్మాయిల యొక్క ఫొటోస్ చూస్తుంటారు. అండ్ వాళ్ళు ఎవరి ఫొటోస్ చూస్తున్నారు, జోయి అండ్ మీరా అనమాట. అండ్ ఆబ్వియస్లీ మీరా ఒక పేరు వినగానే జాక్ గాడు ఇక్కడికి వచ్చేస్తాడు. అండ్ జాక్ గాడు చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే జాక్ గాడికి ఒక పోస్ట్ కనిపిస్తుంది. అండ్ ఆ పోస్ట్ లో మీరా ఒక ఫోటో ఉంటది. అండ్ ఇట్లా రాసి ఉంటది అనమాట, ఐఎమ్ లోన్లీ టుడే ప్లీజ్ బై మై ఇన్నర్ వేర్ అండ్ ఆల్సో ఐఎమ్ సెల్లింగ్ మై యూజ్డ్ క్లోత్స్ అని రాసి ఉంటది అనమాట ఆ పోస్ట్ లో. అండ్ దాంతో ఆబ్వియస్లీ జాక్ గాడికి చాలా కోపం వస్తుంది. అండ్ సేమ్ ఇట్లనే జోయి, జాయ్ అండ్ మ్యారీకిమ్ ఫొటోస్ తో కూడా పోస్టులు ఉంటాయి అనమాట. బట్ జాక్ గాడికి ఎక్కువ కోపము ఎందుకు వస్తుంది, ఎందుకంటే మీరా ఒక ఫోటోతో పోస్ట్ ఉంది కాబట్టి. అండ్ తర్వాత మన వాళ్ళందరూ కలిపి పోలీస్ స్టేషన్ కి పోతారు. అండ్ పోలీసులకి కంప్లైంట్ ఇస్తారు అనమాట, లైక్ ఇట్లా కొంతమంది పోస్టులు పడుతున్నారు, సో అందుకే మీరు వాళ్ళని కనిపెట్టండి అండ్ వాళ్ళని అరెస్ట్ చేయండి అని. బట్ గైస్ పోలీసులు అంటారు, స్టాకింగ్స్ అమ్మడము ఏమీ ఇల్లీగల్ ఏమి కాదు అండ్ ఆల్సో మన దగ్గర ఏమీ ప్రూఫ్ లేదు వాళ్ళని అరెస్ట్ చేయడానికి. అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళని ట్రేస్ చేసి కనిపెట్టలేము, ఎందుకంటే వాళ్ళు ఫారెన్ సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ అందుకే వాళ్ళ గురించి మన దగ్గర ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ ద ఓన్లీ బెస్ట్ థింగ్ వీ కెన్ డూ రైట్ నౌ ఈస్ సస్పెండ్ దేర్ అకౌంట్స్ అని పోలీసులు అంటారు. అండ్ గైస్ మీరా, జోయి అండ్ జాయ్ ఏమో సాడ్ గా ఫీల్ అవుతుంటారు. బట్ మ్యారీకేమ్ ఏమీ సాడ్ గా ఫీల్ అవ్వదు. అండ్ తను అంటది, నా థైస్ ఏమీ అంతగా తిగ్గా ఉండవని. అండ్ ఆల్సో గైస్ పోలీసుడు అన్నాడు కదా, మేము జస్ట్ వాళ్ళ అకౌంట్స్ ని సస్పెండ్ చేయగలము అని. అండ్ దాంతో మ్యారీకేమో అంటది, వాళ్ళ అకౌంట్స్ ని సస్పెండ్ చేసి లాభం ఏముంది, మా ఫొటోస్ ని ఆల్రెడీ చాలా మంది చూసినారు ఇంటర్నెట్ లో అని మ్యారీకేమ్ అంటది. అండ్ గైస్ చాలా మంది మెసేజ్ చేస్తారనమాట మ్యారీకేమ్ కి. అండ్ దాంతో వింజన్ గాడు మ్యారీకేమ్ తో అంటాడు, పద మ్యారీ మనము వాళ్ళందరినీ కలుద్దాము, అన్ని స్టాకింగ్స్ అమ్మేద్దాము అని, అట్లా చాలా డబ్బులు సంపాదిద్దాము అని వింజన్ గాడు మ్యారీకేమ్ తో అంటాడు. అండ్ దాంతో మ్యారీకేమ్ వాడిని కొడుతూ ఉంటది. అండ్ అప్పుడే డానియల్ పోలీసుడితో అంటాడు అనమాట, అయితే మేము ఇక్కడికి వచ్చి మా టైం వేస్ట్ చేసుకున్నాం కదా అని. అండ్ దాంతో పోలీసుడు అంటాడు, అట్లేమీ లేదు, మేము వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తాం, బట్ ఇట్ వోంట్ బి ఈజీ అండ్ కొంచెం టైం పడుతుంది అని పోలీసుడు అంటాడు. అండ్ దాంతో డానియల్ అండ్ జాక్ ఒకేసారి అంటారు, అయితే వీ విల్ క్యాచ్ దెమ్ అవర్ సెల్ఫ్ అని. అండ్ గ్యాస్ తర్వాత ఆ ఇంపోస్టర్స్ ఏవైతే అమ్ముతున్నారో ఆన్లైన్ లో అవన్నిటిని కూడా జేజ్ గాడు కొనేస్తాడు. అండ్ జేజ్ గాడు అంటాడు, ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అని. బట్ గైస్ వాస్కోకి తెలియదు కదా ఆ బాటిల్స్ లో ఏమున్నాయా అని, సో అందుకే వాస్కో ఒక బాటిల్ ఓపెన్ చేస్తాడు అండ్ తాగేస్తాడు. బట్ గైస్ యాక్చువల్ గా అయితే అది నెంబర్ 1 అనమాట. అండ్ దాంతో ఆబ్వియస్లీ వాస్కో ఊసేస్తాడు. బట్ గైస్ జేజ్ గాడు వాస్కోతో అంటాడు, వాస్కో అది చాలా ఎక్స్పెన్సివ్, సో అందుకే నువ్వు ఊసేకి బయటికి అది తాగే అని జేజ్ గాడు వాస్కోతో అంటాడు. అండ్ గ్యాస్ తర్వాత డానియల్ అంటాడు, నేను వీటిని డెలివరీ చేసిన వాడితో మాట్లాడడానికి ట్రై చేసినాను, బట్ వాడు నాకేమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఫేక్ అని డెలివరీ చేసిన వాడు మాస్క్ వేసుకుని ఉన్నాడు. అండ్ ఆల్సో వాళ్ళ అడ్రస్లు నెంబర్లు అన్ని కూడా ఫేకే, సో అందుకే వాళ్ళని మనము అంత ఈజీగా పట్టుకోలేము అని డానియల్ అంటాడు. అండ్ దాంతో జేజ్ గాడు అంటాడు, లేదు వాళ్ళని పట్టుకోవడము అంతగానం కష్టమేమీ కాదు, ఎందుకంటే దే హ్యావ్ వన్ థింగ్ ఇన్ కామన్. అన్నది ఏంటి, సెల్లర్స్ అందరూ కూడా ఒకే ప్లేస్ నుంచి సెల్ చేస్తున్నారు. అన్న ప్లేస్ ఏంటి, ద ఈస్ట్ రివర్. అండ్ డానియల్ ఈస్ట్ రివర్ అని పేరు వినగానే నీకు ఏమైనా గ్యాంగ్ గుర్తొస్తుందా అని జేజ్ గాడు డానియల్ ని అడుగుతాడు. అండ్ దాంతో డానియల్ అంటాడు, నో వే అని. అండ్ దాంతో జేజ్ గాడు అంటాడు, దట్స్ రైట్, ఇట్లా చేస్తుంది హాస్టల్ గ్యాంగ్ వాళ్ళే అని. అండ్ గైస్ దాంతో వాస్కో చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాస్కో అంటాడు, హాస్టల్ గ్యాంగ్ వాళ్ళు ఇవన్నీ తాగిపిస్తున్నారు ఆ పీపుల్ కి అని. అండ్ దాంతో జేజ్ గాడు అంటాడు, వాస్కో వాళ్ళు ఏమీ తాగిపోయారు, నువ్వే బాటిల్ ఓపెన్ చేసి తాగేసినావు, దాంట్లో ఏమైతే ఉందో దాన్ని
దాన్ని అని జేస్ గాడు అంటాడు. అండ్ గైస్ తర్వాత జేస్ గాడు హాస్టల్ గ్యాంగ్ గురించి మనోళ్ళకి చెప్తాడు. అండ్ వాడు అంటాడు హాస్టల్ ఇస్ అ సెల్ విత్ ఇన్ అ సెల్ అని. అంటే హాస్టల్ చాలా పెద్ద గ్యాంగ్ అండ్ ఆ గ్యాంగ్ లోనే చాలా చిన్న చిన్న గ్యాంగ్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ హాస్టల్ గ్యాంగ్ లో ఉన్న కొంతమంది మెంబర్స్ కి అయితే వాళ్ళకి తెలీదు వాళ్ళు హాస్టల్ గ్యాంగ్ ఒక పార్ట్ అని. అండ్ ఎవరైతే హాస్టల్ గ్యాంగ్ లో టాప్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళే అసలైన హాస్టల్ గ్యాంగ్ ఒక మెంబర్స్. అండ్ మిగతా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రన్ అవే ఫ్యామ్ వాళ్ళు. అండ్ గైస్ ఈ ఆర్క్ పేరు కూడా రన్ అవే ఫ్యామ్ అన్నమాట. అండ్ తర్వాత జేస్ గాడు అంటాడు ఈ రన్ అవే ఫ్యామ్స్ లో ఇంట్లో నుంచి పారిపోయిన పిల్లలే ఉంటారు. అండ్ వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ అందుకే వాళ్ళు క్రైమ్ చేస్తారు. అండ్ హాస్టల్ గ్యాంగ్ వాళ్ళు వీళ్ళని యూజ్ చేసుకుంటారు టు కమిట్ దోస్ క్రైమ్స్. అండ్ ఇప్పుడు ఈస్ట్ రివర్ లో ఎవరైతే ఇంపోస్టర్స్ ఉన్నారో అంటే ఎవరైతే జోయి, మీరా, జాయ్ అండ్ మ్యారీకిమ్ ఒక ఫొటోస్ తో పోస్టులు పెడుతున్నారో దేర్స్ ఎ గుడ్ ఛాన్స్ వాళ్ళందరికీ కూడా హాస్టల్ గ్యాంగ్ తో కనెక్షన్ ఉండొచ్చు అని జేస్ గాడు అంటాడు. అండ్ గైస్ అప్పుడే డానియల్ అంటాడు నేను రన్ అవే ఫ్యామ్ లో జాయిన్ అవుతాను. అండ్ నేను రీసెంట్లీ హోమ్లెస్ అయ్యాను. అండ్ అప్పుడు నేను ఇంట్లో నుంచి పారిపోయిన పిల్లలతో ఉన్నాను. సో అందుకే నాకు వాళ్ళ గురించి చాలా బాగా తెలుసు. అండ్ అందుకే నేను రన్ అవే ఫ్యామ్ లో జాయిన్ అవుతాను అని డానియల్ అంటాడు. బట్ గైస్ డానియల్ మర్చిపోయిండు తను ఈ బాడీలో కాదు తన ఒరిజినల్ బాడీలో హోమ్లెస్ అయ్యింది కదా. అండ్ దాంతో వాస్కో డానియల్ తో అంటాడు అవునా డానియల్ నువ్వు హోమ్లెస్ అయినవా, నేను ఇంకా నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అనుకున్నా అని వాస్కో అంటాడు. అండ్ మన డానియల్ ఎందుకు రన్ అవే ఫ్యామ్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాడు ఎందుకంటే జోయి కోసం. ఎందుకంటే జోయి తన కోసం లోగన్ గారిని డేట్ చేసింది కదా అండ్ లోగన్ గారిని భరించింది కదా. అండ్ తన వల్ల జోయి చాలా సఫర్ అయింది కదా. అండ్ అందుకే డానియల్ రన్ అవే ఫ్యామ్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాడు సో దట్ అట్లాంటి పోస్టులు హాస్టల్ గ్యాంగ్ వాళ్ళు మళ్ళీ పెట్టకుండా ఆపడానికి. సో అందుకే మన డానియల్ రన్ అవే ఫ్యామ్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటాడు. అండ్ జాక్ గాడ్ కూడా రన్ అవే ఫ్యామ్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటాడు. అంటే వాడు జాయిన్ అవడమే కాకుండా వాళ్ళందరినీ లేపేయాలని అనుకుంటాడు ఎందుకంటే వాళ్ళు మీరు ఒక ఫోటోని యూజ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ గైస్ అప్పుడే వింజిన్ గాడు మ్యారీకిమ్ తో అంటాడు పద మ్యారీ మనం కూడా హాస్టల్ కి పోదాము ఎందుకంటే వాళ్ళు నీ స్టాకింగ్స్ ని అమ్మి డబ్బు సంపాదించినారు కదా మనం ఆ డబ్బు అంతా కూడా తీసుకుందాము అని వింజిన్ గాడు మ్యారీకిమ్ తో అంటాడు. అండ్ వాళ్ళిద్దరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు. అండ్ దాంతో జేస్ గాడు వింజిన్ గాడిని ఆపుదామని అనుకుంటాడు. బట్ వాస్కో జేస్ గాడిని ఆపేస్తాడు. అండ్ జేస్ గాడితో అంటాడు ఇట్స్ నో యూజ్ జేస్ నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా సరే వింజిన్ గాడు వినడు అని వాస్కో జేస్ గాడితో అంటాడు. ఎందుకంటే గైస్ వింజిన్ గాడు ఇప్పుడు చాలా కోపంలో ఉన్నాడు కాబట్టి. అంటే వాడు జోక్లు వేస్తుండే కానీ మ్యారీకిమ్ తో బట్ ఈ కేర్స్ అబౌట్ మ్యారీకిమ్ అండ్ అందుకే వాడు ఇప్పుడు చాలా కోపంగా ఉంటాడు. అండ్ గైస్ మన వాస్కో కూడా రన్ అవే ఫ్యామ్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటాడు. అండ్ వాస్కోతో పాటు 7 సెమిస్టర్స్ కూడా రన్ అవే ఫ్యామ్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటారు. అండ్ దాంతో జేస్ గడు అనుకుంటాడు మిమ్మల్ని ఎవరు కూడా వాళ్ళ రన్ అవే ఫ్యామ్స్ లో జాయిన్ చేసుకోరు అని. బట్ గైస్ ఈ రన్ అవే ఫ్యామ్స్ ని కనిపెట్టడం ఎలా సో ఆ విషయం జేస్ గడు మనోళ్ళకి చెప్తాడు అనమాట. అండ్ జేస్ గడు అంటాడు ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళు ఎక్కువ రోజులు ఒంటరిగా ఉండలేరు అని అందుకే వాళ్ళకి ఫ్రెండ్స్ కావాలి అండ్ వాళ్ళు ఫ్రెండ్స్ కోసము వెతుకుతుంటారు. అండ్ అందుకే రన్ అవే ఫ్యామిలీ బ్లాగ్ ఉంది అండ్ ఇక్కడ ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళు ఒకరితొకరు చాటింగ్ చేసుకుంటారు. అండ్ ఆ బ్లాగ్ లో మీరు ఒక పోస్ట్ పెట్టాలి. అండ్ ఫస్ట్ మీరు మీ లొకేషన్ ని ఈస్ట్ రివర్ సైడ్ కి సెట్ చేసుకోవాలి ఎందుకంటే ఈస్ట్ అండ్ రివర్ సైడ్ లో ఉన్న రన్ అవే ఫ్యామ్స్ కి హాస్టల్ గ్యాంగే ఇన్ఛార్జ్ కాబట్టి. సో అందుకే మీరు మీ లొకేషన్ ని ఈస్ట్ రివర్ కి సెట్ చేసుకోవాలి అని జేస్ గాడు అంటాడు. బట్ గైస్ రన్ అవే ఫ్యామ్ వాళ్ళు కొత్త వాళ్ళని అంత ఈజీగా జాయిన్ చేసుకోరు అండ్ ఎస్పెషల్లీ అబ్బాయిలు అయితే అంత ఈజీగా వాళ్ళు జాయిన్ చేసుకోరు. సో అందుకే వాళ్ళని అట్రాక్ట్ చేయాలన్నమాట. అండ్ వాళ్ళని ఎట్లా అట్రాక్ట్ చేయాలో జేస్ గాడు డానియల్ కి చెప్తాడు. అండ్ జేస్ గాడు అంటాడు వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే నీ దగ్గర డబ్బు ఉన్నట్టు వాళ్ళకి తెలియాలి అప్పుడు వాళ్ళు నిన్ను జాయిన్ చేసుకుంటారు వాళ్ళ రన్ అవే ఫ్యామ్ లో అని జేస్ గాడు అంటాడు. అండ్ గైస్ దాంతో మన డానియల్ ఇప్పుడు పోస్ట్ లో రాసాడు అనమాట నా దగ్గర $500 ఉన్నాయని. అండ్ గైస్ దాంతో మన డానియల్ కి చాలా మెసేజ్ లో వస్తాయి అంటే చాలా మంది మన డానియల్ ని వాళ్ళ రన్ అవే ఫ్యామ్స్ లో జాయిన్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అండ్ గైస్ అప్పుడే మనం ఇద్దరు అమ్మాయిని చూస్తాం. అండ్ వీళ్ళు మన డానియల్ ఒక పోస్ట్ చూస్తారు. అండ్ వీళ్ళు ఇప్పుడు మన డానియల్ దగ్గరికి వస్తుంటారు. అండ్ వీళ్ళు అనుకుంటారు అనమాట ఇట్లా పోస్ట్ పెట్టింది ఒక ముసలుడేమో అని. అండ్ అట్లా అనుకుని వీళ్ళిద్దరు మన డానియల్ దగ్గరికి వచ్చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ డానియల్ ని చూసి వీళ్ళిద్దరు చాలా షాక్ అయిపోతారు ఎందుకంటే డానియల్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు కాబట్టి. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ఇంకా ముగించేద్దాము. మీకు వీడియో నచ్చుంటే కన్ఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్ మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.